హీలింగ్ వాస్తు తెరకి స్వాగతం మిత్రులారా. మనం 2 ఎకరాలు ఒక ల్యాండ్ తీసుకొని, మనము ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ టెక్నిక్స్ లేదా ఏన్షియంట్ విలేజ్ ప్లానింగ్ టెక్నిక్స్ తీసుకునేటప్పుడు, ఆ యొక్క మూల సూత్రాలను మనం ఈ లేఅవుట్‌కి అప్లై చేసినప్పుడు, ఇప్పుడు కాంటెంపరరీగా జరిగేటటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో, దానికిను మనకి ఏ రకంగా డిఫరెన్స్ వస్తుంది? కొంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ మన పద్ధతి ద్వారా వేసినప్పుడు ఒక 5% వరకు మనం ఎక్కువగా ల్యాండ్‌కి ల్యాండ్‌లో అంటే రోడ్స్ డెవలప్ చేయడానికి కానీ, ఆ 10% స్పేస్‌కి గానీ, మనం వేరే డెవలపర్‌తో పోల్చినప్పుడు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది మిత్రులారా. అంతకు మించి మాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ కనపడలేదు. ఈ రకంగా మనం ఏదైనా ఒక పొలాన్ని తీసుకొని అంటే అగ్రికల్చరల్ ల్యాండ్‌ని తీసుకొని దానిని ఒక 10 మందిమి కలిసి లేదా 20 మందిమి కలిసి ఒక లేఅవుట్‌గా చేసుకునేటటువంటి పరిణామంలో రోడ్స్‌కి ఎంత ఏరియా అనేది మనం యుటిలైజ్ చేయాల్సొస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ యుటిలైజ్ చేయాల్సొస్తుంది అనేది ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకుందాం మిత్రులారా. ఇక్కడ మన యొక్క లేఅవుట్ పూర్తిగా దిక్కులకు సరిపెట్టబడి లేదా ఈసప్రాచికి ట్యూన్ చేసినటువంటి విధంగా రోడ్స్‌ని వేశాము అనేదే మనం ఊహించుకోవాలి మిత్రులారా. ఇక్కడ మీకు చూపెట్టేది గూడా ఒక 300 అడుగులు ఇంటూ 300 అడుగులు ఒక నలుచదరమైనటువంటి దిక్కులకు సరిపెట్టబడినటువంటి ఒక ప్లాట్, ఒక ఖాళీ స్థలం లభించినప్పుడు చేసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనకి ప్రాక్టికల్‌గా లభించేటటువంటి ఆ యొక్క పొలం ఆధారంగా మరియు అది ఎన్ని దిక్కులకు తిరిగుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మిత్రులారా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క లేఅవుట్‌లో మనము ఒక 23 ప్లాట్లు వాస్తవంగా చేయగలిగాము. అందులో 21 పూర్తిగా ఒక రెసిడెన్షియల్ ప్లాట్‌లాగా, ఇంకొక 2 ప్లాట్‌లకి వీధి పోటు రూపంలో మనకి ఆహ్, తగులుతుంది కాబట్టి దాన్ని డివైడ్ చేసి, అక్కడ ఉన్న పబ్లిక్ స్పేసెస్ కింద అది డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎందువల్లంటే, ఒక వీధి తగిలినప్పుడు అది అంత ప్రామాణికంగా తీసుకోరండి. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఆ యొక్క వీధి పోటు తాలూకు నెగటివిటీ ఏదైనా పనిచేస్తుందా అని వెనకాడతారు. అటువంటి వాటిని ఆ యొక్క లేఅవుట్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మొత్తానికి, కమ్యూనిటీకి మనము ఒక 2 కమర్షియల్ స్పేసెస్ రూపంలోను, 2 స్పేసెస్ వాళ్ళ వ్యక్తిగత అవసరాలకి అంటే ఒక అసోసియేషన్ హాల్ రూపంలోను, ఒక సెక్యూరిటీ రూపంలోను చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఈ లేఅవుట్ అనేది గమనించండి మిత్రులారా. ఈ లేఅవుట్ తీసుకునేటప్పుడు మనకి బైలాస్‌లో ఏమని ఉంటుందంటే, మనం వేసినటువంటి లేఅవుట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్కడైతే మనం లేఅవుట్ వేస్తున్నామో, ఆ యొక్క ప్లాట్‌కి ముందున ఏ రకంగా కనెక్ట్ అయ్యున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దానికి ఖచ్చితంగా ఒక 12 మీటర్స్ రోడ్ వేయాలి అనేది బైలా చెప్తుందనమాట. అందువల్ల ఇక్కడ ఈ స్పెసిఫిక్‌గా ఈ ఇక్కడ మనం చూసినటువంటిది లేఅవుట్ మొత్తానికి బయట ఉన్నటువంటి రోడ్డుకి అనుసంధానం చేసేటటువంటి ఒక అప్రోచ్ రోడ్ కింద మనం భావించాలి మిత్రులారా. సపోజ్ ఇటువంటి రోడ్ ఒకటి ఉంది అని మనం అనుకునేటప్పుడు, ఈ రోడ్డుకి ఈ యొక్క లేఅవుట్ ఏ రకంగా కనెక్ట్ అవుతుందనేది ఇక్కడ మనం చూపెడుతున్నాం మిత్రులారా. చూడండి. ఈ రోడ్డు ఈ రకంగా దీనికి కనెక్ట్ అయిందనమాట. అంటే ఎగ్జిస్టింగ్ రోడ్డు మనకి కనీసం అది గూడా 12 మీటర్స్ ఉంటే మంచిది. ఈ రకంగా ఈ 40 ఫీట్ రోడ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం మిత్రులారా. ఇక్కడి నుంచి ఈ లోపలగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ స్పేస్ ఏదైతే మధ్యలో ఇచ్చామో, దీని అరౌండ్‌గా పసుపచ్చగా చూపెట్టినవన్నీ మనకి ఇంటర్నల్ రోడ్స్ మిత్రులారా. ఇవన్నీ మనం కనీసం ఒక 30 ఫీట్ విడ్త్ కింద మనం చూపెట్టినప్పుడు, ఓవరాల్‌గా ఈ యొక్క ప్లాట్ అనేది తీసుకునేటప్పుడు అందులో 34% లేదా 35%
మనము మనం ఇచ్చినటువంటి రోడ్స్ సైజెస్ ఆధారంగా అంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్‌ని రోడ్స్‌కి యుటిలైజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం రమారమిగా 35% రోడ్స్ కింద వినియోగం చేయాల్సి వచ్చింది మిత్రులారా. ఒకసారి మీరు ఈ యొక్క కొలతలు గూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఏ రకంగా చేశాం. ఇది 12 మీటర్స్ రోడ్స్ తీసుకున్నాము. ఇంటర్నల్‌గా ఇవి 30 ఫీట్ రోడ్స్ తీసుకున్నాము మిత్రులారా. అంటే ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే మిత్రులారా. ఎందువల్లంటే, మనం ఇంటర్నల్‌గా తీసుకునే రోడ్స్ అనేది, మనం అందరూ ఒక ఏకాభిప్రాయానికొచ్చి, మనకి అవి గూడా 40 అడుగుల రోడ్లు తీసుకుంటే బావుంటుంది అనుకున్నప్పుడు, మనం తీసుకోవచ్చు మిత్రులారా. కానీ, ఒక 30 ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక లేఅవుట్ తీసుకునేటప్పుడు 30 ఫీట్ రోడ్స్ అనేవి సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం మిత్రులారా. అదే రకంగా ఈ రకంగా బ్రహ్మస్థానం అనేదాన్ని సెంటర్‌గా తీసుకోవడం ద్వారా మనము మళ్ళా దాని చుట్టూ కూడా అందరూ అన్ని ప్లాట్‌ల వాళ్ళు యాక్సెస్ చేసే విధంగా రోడ్స్ వేశామిక్కడ మనం. ఆ రోడ్స్ వేయడం ద్వారా అంటే మీకది ఒక కలర్ కోడ్‌లో చూపెడతాం మిత్రులారా. ఈ యొక్క రోడ్స్ వేయడం వల్ల ఏమవుతుంది, మనం ఫోర్సిబుల్‌గా కొంత ఎక్కువ శాతం వీధుల్ని మనం ఉంచవలసొచ్చింది మిత్రులారా చూడండి. ఇది దాని చుట్టూ ఉన్న వీధులు అనుకుంటే ఒకసారి చూడండి. ప్రతి ప్లాట్‌కి ఎదురుగా అంటే ప్రతి గ్రూప్ ఆఫ్ 3, 4 ప్లాట్‌లకి ఎదురుగా ఈ యొక్క ఖాళీ స్థలం అనేది ఇక్కడ మనం చూపెట్టడం అనేది జరిగింది మిత్రులారా. సో, దీన్ని ఏదో ఒక పక్కకిచ్చి, ఒక రోడ్స్ మనం చేసినప్పుడు, ఇంకొన్ని ప్లాట్లు గూడా మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. కానీ, ఇది ఒక నగర నిర్మాణ ప్రణాళికలో సెంటర్ ఆఫ్ ద ఆ లేఅవుట్ గాని, సెంటర్ ఆఫ్ ద గ్రామం గాని, సెంటర్ ఆఫ్ ద టౌన్ గాని, ఈ రకంగా ఇచ్చేటటువంటి స్పేస్ వల్ల ఓవరాల్‌గా ఒక సిమెట్రీ, ఒక బ్యాలన్సు ఆ యొక్క స్పేస్‌ని అందరూ ఈక్వల్ డిస్టెన్స్‌లో ఉండి యాక్సెస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అది ఒక ఎనర్జిటిక్‌గా కూడా మంచిగా పల్సేట్ అవుతూ ఉంటుంది మిత్రులారా. సో, ఫైనల్‌గా ఒక కంక్లూజన్ ఏం తెలుసుకున్నాము ఈ యొక్క వీడియో ద్వారా. ఎవరు లేఅవుట్ వేసినా కనీసం 35 పర్సెంటేజ్ ఆఫ్ ద ఆ యొక్క లాట్ లేదా ఆ యొక్క వ్యవసాయ భూమిలో ఖచ్చితంగా ఖర్చవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. థాంక్ యూ వెరీ మచ్.